హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక విషయం చెప్పాలి. బేసిక్గా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. బేసిక్గా ఏమవుతుందంటే, ఎక్కువ మంది లైక్ చేస్తేనే యూట్యూబ్ వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది. సో ఇంప్రెషన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట యూట్యూబ్లో. అంటే ఎంతమందికి చూపించింది అనేది ఆ ఇంప్రెషన్స్ కౌంట్. ప్రతి వీడియోకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఎక్కడా కూడా మారట్లేదు. సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేసి వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 3000 పీపుల్, అంటే కనీసం ఒక 18,000 నుంచి 20,000 మంది రెగ్యులర్గా చూస్తున్నారు కదా మన వీడియోని. ఒక 3000 పీపుల్ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారు కదా అని చెప్పి నేను చేయకపోయినా పర్లేదు 3,000 అయిపోతాయి అనుకోద్ది దయచేసి. అదే తెనాలి రామకృష్ణ పాలు నీళ్ళు కథ అయిపోద్ది. అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్గా బిగ్ బాస్ నాకు వాళ్ళందరినీ కూడా అంటే వరుసగా నుంచోబెట్టి బయటికి పోవాలడు గుట్టే పొండి అని చెప్పి అన్నాడు కదా. ఇది బిగ్ బాస్ ఇల్లు, నా రూల్స్ నా ఇష్టం అన్నాడు కదా బిగ్ బాస్. ఇంకా అందరినీ కూడా అట్లా నుంచోబెట్టి డోర్ తీసి వెళ్ళిపోండి అంటే నాకు సీజన్ 6 గుర్తొచ్చింది నాకు. అందులో కూడా అలాగే కదా, అది బీబీ హోటల్ అనుకుంటా టాస్క్. ఆ టాస్క్ సరిగ్గా ఆడలేదు. ఇంతకుముందు సీజన్స్లో నెక్స్ట్ లెవెల్లో హిట్ అయిన టాస్క్ ఇది. మీరు మాత్రం చాలా చండాలం చేశారు దీన్ని. మీకు ఆడే ఇంట్రెస్ట్ కనుక లేకపోయినట్టయితే ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని చెప్పి డోర్లు ఓపెన్ చేశాడు కదా. నాకు అప్పుడు గుర్తొచ్చింది, నాకు ఆ సీన్ గుర్తొచ్చింది నాకు. సో అదనమాట సిచ్యువేషన్. సో బేసిక్గా అప్పుడు బిగ్ బాస్ ఫైర్ అయితే కానీ ఆ సీజన్లో ఎంతో కొంత ఊపు రాలే. ఈసారి బిగ్ బాస్ ఫైర్ అయినా అవ్వకపోయినా ఆ ఏదైతే ఊపు ఇప్పటి వరకు ఉందో అదే కంటిన్యూ అవుతుంది తప్ప ఇంకా అంతకు మించి ఎందుకో అది పెరిగే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. సో అదనమాట సిచ్యువేషను. అదే చూద్దాం. అంటే ఓవరాల్గా ఎపిసోడ్ అయితే మాత్రం లిటరల్లీ చెప్తున్నా చాలా బిస్కెట్ ఎపిసోడ్ అనిపించింది. అంటే జస్ట్ కేవలం డిస్కషన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, నో ఇష్యూ. ఒక టాస్క్ పెట్టాడు కాదన్ను, మ్యాక్సిమం డిస్కషన్స్ ఉన్నాయి, అది కూడా నేను తప్పని నేను అన్ను. బట్ ఏంటంటే ఎందుకనో కొన్ని డిస్కషన్స్ మీద మరీ టూ మచ్ ఫోకస్ చేసినట్టు అనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ యూనో సోనియా అండ్ నిఖిల్ తినలేదు, దానికోసం మరీ ఎక్కువైపోయారు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఏందో మరి వరస్ట్గానే ఉంది. అండ్ ఇంకొకటి ఈరోజు లైవ్ చూస్తున్నప్పుడు నాకు ఒక పాయింట్ అనిపించింది. యాక్చువల్గా సోనియా యూనో నిఖిల్ని ఇట్లా గడ్డం పట్టుకోవడం, యూనో నిఖిల్ కదా సారీ పృథ్వీని ఇట్లా గడ్డం పట్టుకోవడం, నిఖిల్ని చేతులు పట్టుకోవడం, ఊరికూరికే హగ్గులు ఇచ్చుకోవడం. ఇవాళ కూడా అంతే, ఊరికూరికే హగ్గులు ఇచ్చుకుంటూ కూర్చున్నారు కదా. యాక్చువల్గా దానికంటే మెయిన్ ఇట్లా పట్టుకోవడం కోసం కొంచెం బాగా అయింది కదా, వైరల్ అయింది కదా సోనియాది. ఇవాళ లైవ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే ప్రేరణ పడుకుంది సోఫాలో, తిను పక్కన కూర్చుందనమాట. కూర్చొని మాడుకుంటున్నారు ఆ మణికంఠ ఇష్యూ కోసం అండ్ మిగతా వాటి కోసం ఆడుకుంటున్నారు. అంటే ఆ దోష పాయింట్ కోసం. బేసిక్గా మణికంఠయే దాన్ని పెద్దది చేశాడు, మా మటుకు మేము క్లారిటీగానే ఉన్నాం, తనే దాన్ని మొత్తం అంతా కూడా పెంట చేశాడు, నేను అప్పటికున్న ఫ్రస్ట్రేషన్కి తను ఇంకా పెద్దది చేసి ఏదో చేశాడు మొత్తానికి, తన వల్ల ఇదంతా అయింది నేను డిస్కషన్ అవుతున్నప్పుడు ప్రేరణ చెయ్యి పడుకున్నారంటే చేతులు ఇక్కడికి వస్తాయి కదా కూర్చున్న వాళ్ళ దగ్గరికి, పిసికేస్తుంది తెగ ప్రేరణ చెయ్యిని సోనియా. ఏదో అబ్బాయిల దగ్గరే అనుకున్నాం, అమ్మాయిల దగ్గర కూడా ఇంతేనా అనుకున్నాను నేను అప్పుడు అది చూసినప్పుడు. అసలు వదలట్లే ప్రేరణ పాపం. మధ్యలో ఏదో నార్మల్గా ఇట్లా వదిలించుకోవడానికి అక్కడ చూసింది, వదలదే. దాహం వేసింది సోనియాకి మధ్యలో తాగడానికి. అప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి కదా, రెడ్ బాటిల్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఈ చెయ్యి వదలకుండా బాటిల్ని అక్కడ తీసుకొని వచ్చి ఇట్లా వేళ్లతో ఇట్లా కదిపేసి మళ్ళీ చేయి పట్టేసుకొని తాగేసింది. ఏందో ఏదో అట్లా చేతులు పట్టుకొని ఉండడం, మనుషులు పట్టుకొని ఉండడం బాగా అలవాటమో ఏందో మరి. అంటే అమ్మాయి అబ్బాయి నేట్లేదేమో అనిపించింది నాకు. సో అది ఇంకా లైవ్ చూసినప్పుడు అట్లా అనిపించింది. సర్లేండి. ఆయన ఏదైనా మరి ఘోరం అబ్బా హగ్గులు. ఇవాళ హగ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇవాళ ఎపిసోడ్లో ఎంతమంది నోటీస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా ఒక స్టేజ్లో ఫస్ట్ అబ్బాయిని సోనియా హగ్ చేసుకొని ఉన్నారు, తర్వాత నిఖిల్ చేరాడు అక్కడికి, తర్వాత మణికంఠ చేరాడు, నలుగురు హగ్ చేసుకున్నారు. ఆదిత్యవం అలా వెళ్తూ మనం కూడా చెయ్యేద్దాం అని చెప్పి హగ్ చేసుకుందామని వెళ్తున్నాడు. సడన్గా అందరు విడిపోయారు. ఆదిత్యవం ఓసాహో అని కూడా సైడ్ నుంచి వెళ్ళిపోయి నాకు అది ఎంత నవ్వు వచ్చింది తెలుసా. నాకు అది చూసినప్పుడు మాత్రం నాకు భలే అనిపించింది నాకు. సరే ఇంకా ఎపిసోడ్ కోసం ఆడుకుందాం. మొత్తం ఇది బిగ్ బాస్ ఎపిసోడ్ కాదు, ఇది డిస్కషన్ ఎపిసోడ్. ఎందుకంటే మ్యాక్సిమం డిస్కషన్సే ఉన్నాయి. సో సోనియా మళ్ళీ ఆటలో బెబ్బే అని అయితే మనకు అర్థమైపోయింది. ఇంకా అవన్నీ మాట్లాడుకుందాం కంప్లీట్గా. సో స్టార్టింగ్ అయితే ఇంకా గేమ్ కోసం నబీలు, అభయ్, ప్రేరణ వీళ్ళంతా డిస్కషన్. గేమ్లో ఒకలాగా, మానవత్వం టైంలో ఒకలాగా ఉన్నారని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ బయట సర్క్యులేట్ అవుతుంది, అదేంటంటే నిఖిల్ అనే పర్సన్ ఇప్పుడు
అంతకుముందు వారం సోనియా పడినప్పుడు కింద పడి దెబ్బలు తగిలితే ఏంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడుకున్నాడు. ఫిజికల్ అబద్ధం అని చెప్పాడు కదా. సో మరి తను మిగతా వాళ్ళ విషయంలో అట్లా చేశాడు. మణికంఠని ఇలా లాగాడు, ప్రేరణని ఇట్లా లాగాడు, యష్మిని కూడా ఓ 2 సార్లు లాగాడు. ఇట్లా జరుగుతోంది కదా. మరి ఇక్కడ ఏమైపోయింది? తన మానవత్వం అనే పాయింట్ బయట కూడా సర్క్యులేట్ అవుతుంది. ఒకటైతే వాస్తవం, నిజంగానే నిఖిల్ అనే పర్సన్ చాలా బలవంతుడు. అండ్ ఈవెన్ యష్మి కూడా మధ్యలో ప్రేరణతో అదే చెప్తుంటుంది. అండ్ నిఖిల్ అనే పర్సన్ తన బలాన్ని ఇంకా కంప్లీట్గా వాడలేదు, అది తెలుస్తోంది. ఏదో జస్ట్ క్యాజువల్గా ఊరికే అబ్బా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ప్లేట్ తీసి పక్కన పెడితే ఎలా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోన్ తీసి పక్కన టేబుల్, ఈ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి పక్క టేబుల్ మీద పెడితే ఎట్లా, అట్లా పెట్టినట్టు పెట్టేస్తుంది అంతే. వీళ్ళందరినీ కూడా ఇట్లా తిప్పేసి ఇట్లా లాగేస్తుంది అంతే. సో అట్లా ఆ స్ట్రెంగ్త్ ఉంది. సో నిజానికి 100% అయితే వాళ్ళే తను ఇంకా నిజానికి చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు తను వద్దు అని అన్నాడు ఆ రోజు, ఎవరైనా విన్నారా? లేదు కదా. మా టీం మా ఇష్టం అని చెప్పి యష్మి కాన్స్టెంట్గా చెప్తూ వచ్చింది ఇప్పటికీ కూడా. అందుకే మీరు గమనించారో లేదో, అంత జరిగినా కూడా ప్రేరణ కంప్లైంట్ చేయలే, మణికంఠ కూడా కంప్లైంట్ చేయలే. మ్యాక్సిమం యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు ఇట్లా చేయలేకపోతున్నావు, నేను ఇట్లా చూడలేకపోతున్నాను అది ఇది అన్నాడు. కానీ అదర్ దాన్ దట్ నువ్వు అప్పుడు అక్కడ కూడా తను అదే అన్నాడు కదా, నువ్వు గేమర్గా ఆడావు, అందులో నో ప్రాబ్లం, నాకు నేను యాక్సెప్ట్ చేయాలి నేనని చెప్పాడు. యష్మి కూడా యాక్సెప్ట్ చేసింది. ఎవ్వరూ కంప్లైంట్ చేయట్లేదు, ఎందుకంటే స్టార్ట్ చేసింది అవతల వాళ్ళే. యష్మి కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళు ముందు నుంచి రెడీగా ఉన్నారు. గేమ్ ఎలాగైనా ఆడదాము, దాని గురించి కంప్లైంట్ చేయొద్దని. ఆ మాటకు వస్తే ప్రేరణ మాత్రం విష్ణుప్రియ కోసం చెప్పింది కదా నిఖిల్కి, ఇట్లా రక్కేసిందని. అది నిజంగా జరిగింది, చాలా గట్టిగా చేసింది. నిజంగా ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టే చేసింది విష్ణుప్రియ ఒకనొక మూమెంట్లో. అప్పటికే ప్రేరణ చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉంది, ఎందుకంటే జుట్టు సరి చేసుకుంటా అంటున్నా కూడా, జుట్టు తీసుకుంటా అంటున్నా కూడా వినట్లేదు. తర్వాత సేద కదలపోయేసరికి ఇంకా నొక్కి పెట్టి ఉంచేసరికి కాలుతో తోయడానికి ట్రై చేస్తుంటే తంతునో ఉంది. సో ఆ టైంలో ఈవిడ వచ్చి అంతలా రక్కింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఏదో జరిగింది. బేసిక్గా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది లైవ్లో. ఆ క్లిప్ నేను తర్వాత చూశాను కదా రికార్డింగ్. సో ఆ టైంలో ఇద్దరిని కలిపి అన్నది అది. ఇంకా తర్వాత ఈవిడ మళ్ళీ పతివ్రత అది ఇది అని చెప్పి ఈవిడ మాట్లాడేసింది. సో అదే చెప్తున్నా. సో ఇట్లా చిన్న చిన్న పాయింట్లు ఏవో కంప్లైంట్ చేసుకున్నారు, కానీ నిజంగా గేమ్ పరంగా ఆ చూసి గేమ్ను మాత్రమే కన్సిడర్ చేసినట్టయితే ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు అసలు వీళ్ళు ఎవరు కూడా. సో నిఖిల్ అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా ఎందుకు ఆడాడు అంటే, దే వాంటెడ్ ఇట్, వాళ్ళు అదే కావాలన్నారు, ఇలాగే ఆడదామన్నారు. ఆడితే ఎలా ఉంటుందో చూపించాడు అంతే. సోనియా డైలాగులు వేస్తుంది కదా యష్మికి, అట్లా అన్నది, పర్సనల్గా అన్నది, గేమ్లా తీసుకోకుండా దానికి ఫీల్ అయ్యా, నువ్వు రాకుండా వెనక దాక్కుంటున్నావు, వాళ్ళ ముందు పంపిస్తున్నావు, దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఇది అని అన్నది. నేను వెళ్ళిందా చూసింది కదా ఏమైందో అంది. ఆవిడతో కంపేర్ చేసుకుంటే ఆవిడ పొడిచింది ఏంట్లేదు, ఆవిడ ఊరికే డైలాగులు చెప్పుకుంటుంది. నిఖిల్ అట్లా చెప్పుకోలేదు, కానీ నిజంగా తను ఒకవేళ స్ట్రాంగ్గా ఆడడం స్టార్ట్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో అది అక్కడ పాయింట్. సో ఆడలేక కాదు ఆ రోజు నిఖిల్ అన్నది, ఆలోచిద్దాం అన్నాడు, ఎవరో ఆలోచించొద్దాం అన్నాడు. సో ఇంకా తను కూడా వదిలేశాడు. ఇంకా అది మ్యాటర్. ఇంకా నేను ఎఫెక్ట్ అవుతా, నేను బ్లేమ్ తీసుకుంటా, మీకు సారీ చెప్తా, బట్ నేనైతే ఇలా ఆడలేనని చెప్పి అభయ్ అందరికీ చెప్పేశాడు. నిఖిల్ ఏమో విష్ణుప్రియకి క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అండ్ ఈ గ్యాప్లో ప్రేరణ మాటల కోసం డిస్కషన్ కూడా అయింది. చీ అంటుంది, పోరా అంటుంది, క్యారెక్టర్లెస్ అంటుంది, ఆ మాటలు కరెక్ట్ కాదు అని చెప్పి. ఇంకా అబ్బాయి ఏమో మన క్లాన్ వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుంది అని అన్నాడు. మీ క్లాన్ మొత్తానికి పనిచేస్తుంది భయ్యా, ఎటొచ్చి పని చేయండి ఎవరికంటే అది నీకే. అదే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం. నీకు కూడా పనిచేసి ఉంటే బాగుండేది. మాటలు వదలడం ఈజీ, వెనక్కి తీసుకోవడం కష్టం అని అబ్బాయి అన్నాడు. సో ఆ క్యారెక్టర్లెస్ అనే పదాలు వాటి కోసం. సో అట్లా అంటే ప్రేరణ ఏమో నాకు జస్టిఫికేషన్ ఉంది నేను అన్న వాటికి అని చెప్పింది. తర్వాత యష్మి ఏమో సోనియా రెచ్చగొడుతుంటుంది, ట్రిగర్ చేస్తుంటుంది, అవన్నీ చీప్ ట్రిక్స్ ఉంది. ప్రేరణ మంచి జోకేసింది తెలుసా, 10 ఏళ్ళు ఎలా ఫ్రెండ్షిప్ చేసావు అన్నా అని చెప్పి అబ్బాయితో భలే అంది అసలు. నిజంగా ఒకటైతే వాస్తవం, చాలా క్యూట్గా ఉంటుంది. అంటే ఈవెన్ ఫ్రస్ట్రేట్ అయినా కూడా ఆ తర్వాత మూమెంట్లోనే మళ్ళీ ఆ క్యూట్నెస్ వచ్చేస్తుంటుంది. అది భలే హైలైట్ అనిపిస్తుంటుంది ప్రేరణ విషయంలో. ఇంకా తర్వాత ఇప్పుడు కోసం కాదు, తర్వాత లైఫ్ ఇంపార్టెంట్ అని ఆదిత్య గేమ్ కోసం. సో పృథ్వీ 2 వరస్ట్గా వచ్చాడు, నువ్వు మనిషివా రౌడీవా అని అనకపోతే నేను పేరు మార్చుకుంటాను అంటే ఎప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో. నువ్వు అప్పటిదాకా ఉండాలి కదా. బిగ్ బాస్ నీకు పెట్టిన దొబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది మ్యాక్సిమం నువ్వే అని. బట్ ఏమో చూద్దాం, ఒకవేళ ఓట్ల ప్రకారంగా అయితే ఎలా చూసుకున్నా జరగదబ్బా నామినేషన్లో. ఇప్పుడు బేసిక్గా డేంజర్లో ఉన్నది ఇద్దరు, అభయ్ అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు, అవునా?
సో అభయ్ ఎలిమినేట్ అయితే పృథ్వీని నామినేట్ చేయలేడు, పృథ్వీ వెళ్ళిపోయినా అభయ్ ఉండి పృథ్వీని నామినేట్ చేయలేడు కదా, అప్పుడైనా ఏం ఉపయోగం? ఈ గ్యాప్లో ఇంకొకరిని ఎత్తుక్కోవాలి, నామినేట్ చేయడం కోసం రీజన్ ఎత్తుక్కోవాలి ఇంకొకరి మీద. ఇంకా పృథ్వీ నా మైండ్లో ఆల్రెడీ నామినేటెడ్ అన్నాడు, ముందు నువ్వు వెళ్ళిపోకుండా చూసుకో, నువ్వు ముందు నువ్వు ఎలిమినేటెడ్ అవ్వకుండా చూసుకో అనుకున్నా మనసులో. అందరి మీదకి వచ్చేస్తున్నాడని ఏదో మాట్లాడుకున్నారు అలాగే. తర్వాత నిఖిల్ మణికంఠ ఇక్కడ నేను డిస్కస్ చేయను ఫస్ట్ అది ఇదని అన్నాడు. తర్వాత నేను రఫ్గా ఆడాను, నెగిటివ్గా ఆడలేదు నిఖిల్ అంటే, నువ్వు గేమర్గా ఆడావు బట్ నాకు కొన్ని నెగిటివ్గా అనిపించాయని చెప్పాడు. దానికి ఎందుకంత ఏడ్ చేస్తున్నాడో నాకు అర్థం కాలే. టూ మచ్ ఏమంటారు, ఎమోషనల్ డ్రామా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది అబ్బా నాకైతే మాత్రం. అంటే అంత అనవసరమేమో అనిపిస్తుంటుంది, అంటే ప్రతి చిన్నదానికి ఎందుకు అట్లా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. ఏందో ఊరికే డ్రామా 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 అంటే దీనికి కూడానా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది కదా ఒక టైంలో. సో అట్లా అనిపించింది అనమాట నాకైతే మాత్రం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఇంకా అట్లా చెప్తా ఉన్నాడు మొత్తం. ఇంకా నేను యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలన్నాడు, ఎగ్స్ మీద ఫోకస్ చేయి లాక్కోవడం మీద కాదు అన్నాడు. బేసిక్గా గేమే అది, గేమే ఎగ్స్ మీద ఫోకస్ చేయడం లాక్కోవడం అన్నీని. బిగ్ బాస్లో 3 థింగ్స్ ఉంటాయి అబ్బా. అక్కడ ఆ గేమ్లో పద్మావతి టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి పట్టుకోవాలి, ఇంకొకటి లాక్కోవాలి, ఇంకొకటి కాపాడుకోవాలి. ఈ 3 ఆ గేమ్ యొక్క మెయిన్ రూల్స్. ఈ గేమ్లో 3 రూల్స్ ఉంటాయి, ఆ మూడిటి కోసం ఎలాగైనా ఆడచ్చు, అవతల మనిషికి డ్యామేజ్ కాకుండా. అది కొంచెం చూసుకోవాలి అంతే, ఇంకేట్ లేదు. ప్రేరణ చేసింది కదా అంటే ఫ్రెండ్గా చెప్తున్నా, వింటే విను లేదంటే వదిలే అంటుండు. నాకు కోపం వస్తుంది, నీలో యాంగిల్ నచ్చలేదు, అది నువ్వు కాదు నిఖిల్ అంటున్నాడు. ఒరే సామి, ఫస్ట్ వీక్ అంతా ఉన్న నిఖిల్ ఇదే కదా, ఫస్ట్ వీక్ ఉన్న నిఖిల్ ఇదే. ఆ తర్వాత అందరూ డామినేషన్ అనేసరికి నిఖిల్ అనే పర్సన్లో నిఖిల్ కామప్ అయిపోయి నిత్యానంద స్వామి వచ్చి ఆయనతో ఎందుకులే కంపారిజన్, కానీ మంచి ఎవరో మొత్తానికి మంచి నిఖిలానంద స్వామి అనుకుందాం, మనోడి పేరే పెట్టేద్దాం. నిఖిల్ పోయి నిఖిలానంద స్వామి వచ్చాడు, అది మ్యాటర్. ఇంకా ఆయనకి ఏం చేస్తాం ఇప్పుడు, మళ్ళీ ఆ ఓల్డ్ నిఖిల్ వచ్చాడు, అసలైన నిఖిల్ వచ్చాడు. నాకెందుకు ఎవరేటు పోతే నాకెందుకని ఊరుకుంటున్నాడు. ఇంకా నీలో యాంగిల్ రిసీవ్ చేసుకోలేకపోయాయంటే, యాంగిల్ రిసీవ్ చేసుకోలేకపోవడం ఏందోలే. ఇంకా నువ్వు చాలా మంచివాడివి, వేరే వాడు చేశారని చెయ్యొద్దు అంటున్నాడు. ఓరే బాబు, ఒకడు చెప్తా చూడు, వేరే వాళ్ళు చేశారు అని చెయ్యొద్దు అంటే, వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హత్య చేశారనుకో, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరైనా హత్య చేశారనుకో, మనం వాడిని చూసి హత్య చేస్తే తప్పు, ఎందుకంటే వాడికి శిక్ష పడుతుంది, మనకే శిక్ష పడుతుంది. వేరే వాడు మనల్ని మోసం చేశాడు అనుకో, ఇంకొకటి ఎవడో మనల్ని మోసం చేశాడు అనుకో, మనం వాడిని తిరిగి మోసం చేయడం తప్పేం కాదు. ఇది బేసిక్గా కుతంత్రం కాదు, ఇది రాజతంత్రం. రాజమాత శివగామిదేవి మాటల ప్రకారంగా చెప్పాలంటే అంతే కదా మరి, లెక్క ప్రకారం. ఏందో ఆయన. ఇంకా తర్వాత నిఖిల్ ఎమోషనల్ అయితే ఇంకా కొంచెం హగ్గిచ్చాడు. ఇంకా అదే అభయ్ సోనియా ఇద్దరు హగ్గించుకుంటుంటే నిఖిల్ మణికంఠ జాయిన్ అయ్యారు. అదే ఆదిత్య జాయిన్ అవుదాం అనుకున్న వీళ్ళు వదిలేశారు, మళ్ళీ అందరూ కలిసిపోయారు. గేమ్ లాగా ఆడితే పర్లేదు, పర్సనల్గా అందని చెప్పి ఇక్కడ సోనియా ఎస్పీ మాటల కోసం ఫీల్ అవుతోంది. నేను దానికి ఏం అనట్లేదు, అబ్బాయిలు పంపిస్తున్నాం అది దానికి నేనేం అనట్లేదు, బట్ వస్తే చూసింది కదా అంటుంది. ఏం చూసింది నా పొందా, ఏం లేదు కదా. ఇంకా నా బీలో వీళ్ళంతా డిస్కషన్. నిన్న రాత్రి విన్నర్ని అనౌన్స్ చేస్తే బాగున్ను అని, విన్నర్ చెప్పలేదు, మాకేం చేయలేదని యష్మి అండ్ ప్రేరణ. అబ్బాయి ఏమో బిగ్ బాస్ కాదు బయాసుడు బాస్ అన్నాడు. ఇది అనవసరం, ఊరికే గెలుపుతున్నాడు. బిగ్ బాస్కి అక్కడే కాలు ఉంటుంది అనిపించింది నాకైతే. కట్ చేస్తారేమో, బయటికి వెళ్ళి అయినా అదే చెప్తా అన్నాడు. బయటికి వెళ్ళి అదే చెప్తాడు ఇంకా నాకు తెలిసి. ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు మనిషి చెప్పాలని చెప్పి. ఇచ్చేమో లైఫ్ లైన్ ఇస్తారేమో చూద్దాం అన్నాడు. ఏం లేదు, గేమ్ ఆడకముందు ఇవ్వాలి, ఆడిన తర్వాత కాదు అన్నాడు. ఇంకా నైట్ నిద్రపోయాక దానికైనా ఇవ్వాలి కదా ఏదో ఒకటి. ధమాక్ లేదు ఒక్కడికి కూడా, ఒకడికి రూల్ ఇచ్చి ఒకడికి ఇవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు. నిన్న ఫైనల్ కౌంట్కి ఇవ్వలేదు, మరి నిద్రపోయాడో మర్చిపోయాడో అన్నాడు. వాళ్ళకి ఇచ్చాడు అన్నాడు. యష్మి ఏమో ట్విస్ట్ అంటే బొక్కలో ట్విస్ట్ అన్నాడు. ట్విస్ట్ కాదు అసలు, క్లారిటీ లేదన్నాడు. ఈ గ్యాప్లో ప్రేరణ ఒకటి చిన్నది అందించింది, లిమిట్లెస్ అన్ఫెయిర్నెస్ అంది. అనగానే లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అని మళ్ళీ. అప్పా ఒరే సామి, ఎందుకురా నాయన పాపం బిగ్ బాస్ని అట్ట టార్గెట్ చేసావు అనిపించింది. జీవితంలో మొట్టమొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ, నిజంగా బిగ్ బాస్ చెప్పినట్టు ఇంత మునిపెన్నడు ఇట్లా జరగలేదు అన్నాడు కదా బిగ్ బాస్. అది నిజమే. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక కంటెస్టెంట్ వేరే కంటెస్టెంట్ని టార్గెట్ చేయడం చూసాం,
ఒక కంటెస్టెంట్ని అందరూ టార్గెట్ చేయడం చూసాం, కౌశల్. ఆ తర్వాత యూనో గ్రూపులుగా ముగ్గురు కంటెస్టెంట్లు టార్గెట్ చేసుకున్నది చూసాం లాస్ట్ సీజను. ఇవన్నీ చూసాం కానీ బిగ్ బాస్ని టార్గెట్ చేయడం ఫస్ట్ టైం చూడటం. నిజం, ఆ అబ్బాయి ఫస్ట్ టైం బిగ్ బాస్ని ఒకరు టార్గెట్ చేయడం చేసి చూపించాడు. ఇంకా అది సిచ్యువేషన్. ఇంకా అందుకే బిగ్ బాస్కి బాగా గాలింది. ఇంకా ఆ తర్వాత ప్రేరణ అండ్ యష్మి మాడుకుంటున్నారు తన మీద ముగ్గురు పడ్డారని చెప్పి. అంటే సీత, నైనిక అండ్ సీత, సోనియా, విష్ణుప్రియ అని చెప్పి చెప్తున్నా. నిజంగానే పడ్డారు. అంతమంది పడినా కూడా పిల్ల హ్యాండిల్ చేసింది అరాచకం అసలు. ఇంకే ఆయన అక్కడ బట్ ఇక్కడేమో పృథ్వీ టార్చరు. ఇక ఈయన కొంచెం కామెడీ చేస్తే ఆయన ఆదిత్య గారు పృథ్వీ మీదకి వచ్చేసాడు. పృథ్వీనైనా కూడా ఒక 70% వరకు ఆపచ్చు. తను మధ్యలో కొంచెం ఊపిరి తీసుకోవడానికి గ్యాప్ తీసుకుంటాడు. బట్ నిఖిల్ని ఆపలేము, టూ మచ్ స్ట్రెంత్ అంటుంది. ఇంకా ప్రేరణ ఇక్కడ ఒక డైలాగ్ వేసింది, నాకు అది చూడగానే నవ్వుతుంది. నన్ను భూచక్రంలా తిప్పేశాడు అంటుంది. నిజమే కదా, నిఖిల్ జస్ట్ క్యాజువల్గా ఇట్లా అనగానే 2 రౌండ్లు తిరిగింది ప్రేరణ. సో అందుకే చెప్తుంది, నాకు భలే నవ్వు వచ్చింది ఆ టైంలో. క్యూట్గా అనిపించింది, నవ్వు వచ్చింది. ఇంకా యష్మి ఏమో సోనియా కోసం మాట్లాడుతుంది. కన్సర్న్ చూపిస్తుంది కదా, మరి కంట్రోల్ చేయడం మానేసి రెచ్చగొడుతుంది ఎందుకు అని చెప్పి. ఇంకా తర్వాత ఈ డిస్కషన్ అవుతున్న టైంలో ఆదిత్య గారు ఏదో క్యాజువల్గా, ఇప్పుడు మణికంఠ కూడా లిమిట్ దాటితే నువ్వు కంట్రోల్ చేస్తావు కదా, అట్లా చేయాలి అని చెప్పాడు ఆయన. ఫార్మాలిటీకి చెప్పాడు ఆయన, ఒక ఎగ్జాంపుల్ లాగా. చెబితే దానికి మణికంఠ మధ్యలో దూరిపోయి, నేను లిమిట్ దాటను కదన్నయ్యా, నేను ఎందుకు దాటుతానన్నయ్యా, నేను దాటనన్నయ్యా, అట్లా ఎట్లా అంటారన్నయ్యా అని చెప్పి. ఒరే స్వామి, నువ్వు ఎందుకురా రియాక్ట్ అవుతున్నావు, మధ్యలో ఎందుకు వస్తున్నారా అంటే, అబ్బాయి చెప్తున్నా నార్మల్గా అని చెప్పి అన్నాడు. అంటే ఇంకా ఊరికే అంటే ఏదో వాడి పేరు తీయకండి, మీరు ఏదైనా జనరల్గా చెప్పుకోండి అన్నాడు ఇంకా అబ్బాయి. ఇంకా మళ్ళీ కోడి సౌండ్ వచ్చింది. సీత, విష్ణు ఇద్దరు ఎగ్స్ అనుకొని వెళ్ళిపోయారు. అక్కడ నవ్వు వచ్చింది. పద్మావతి బాయ్ మెసేజ్ పెట్టింది, మా మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని. అదే పుంజి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా టాస్క్ అయినాడు, నిఖిల్ టీం గెలిచింది. నిఖిల్ మళ్ళీ చీఫ్ కంటెంటర్ అయ్యాడు. అభయ్ టీం అవుట్ కాబట్టి అభయ్ని చీఫ్గా రిమూవ్ చేశారు. రెడ్ ఎగ్ కోసం అడిగారు. రెడ్ ఎగ్ వల్ల ఏమవుతుందని చెప్పి అడిగితే నైన్ ఏమో పాజిటివ్ అనేది అంతే. రెడ్ కలర్ దేన్ని సూచిస్తుంది అంటే బేసిక్గా డేంజర్ అని చెప్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు పాపం బిగ్ బాస్. ఆ పిల్ల ఏమో లవ్ అంది. బిగ్ బాస్ ఇన్నర్ ఫీలింగ్, ఆశలు సమాధి చేస్తూ బంధాలకు బలి వేస్తూ అన్నట్టే ఉండుంటుంది నాకు తెలిసి. పాపం ఏదో ఎక్స్పెక్ట్ చేసి అడిగాడు, ఆ పిల్ల ఇట్లా చెప్పింది. అతను నిఖిల్కి అప్రిషియేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కంటెంటర్ అవుతారు, సో ఎవరికి ఇస్తే వాళ్ళు అవుతారు, నువ్వు ఇవ్వాలి అని చెప్పాడు. అబ్బాయి కంటెంటర్ అవ్వకూడదు, 3 పీపుల్లో అవ్వాలి, మిగతా 5లో అని చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ డిస్కషన్ అండి, వాళ్ళకి 3 పీపుల్కి ఎందుకు ఇచ్చారు, మాకు 2 ఎందుకు ఇచ్చారని పృథ్వీ సీత విన్ అయ్యి ఏం యూజ్ ఉంది అని అన్నారు. యాక్చువల్గా అక్కడ బిగ్ బాస్ ఎట్లా ఆలోచించాడని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి, అది హైలైట్. అది అంటే బిగ్ బాస్ ఏమనుకున్నాడు యాక్చువల్గా, ఇప్పుడు గెలిచిన టీం కాబట్టి ఆ టీంకి తక్కువ ఫైటింగ్ ఉండాలి, ఎక్కువ ఫైటింగ్ ఉండకూడదు. ఓడిన టీం కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫైటింగ్ ఉండాలి అనుకున్నాడు అనమాట. సో అది వీళ్ళకి ఎవరికి అర్థం కాక విన్ అయ్యి ఏం యూజ్ ఉందని చెప్పి పృథ్వీ సీత ఇద్దరు గోల. ఇంకా తర్వాత మళ్ళీ అబ్బాయి బిగ్ బాస్ క్లారిటీ ఉందా లేదా అని, బొక్కలా ఉంది అని అనవసరంగా బిగ్ బాస్ మీద ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత ప్రేరణ, మణి, నబీల్ ఈ ముగ్గురు అనుకున్నారు. ఎందుకంటే ఆదిత్య ఏమో ఇంకా నేను ఆడనన్నాడు, యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి, అబ్బాయి లేడు కాబట్టి మిగతా ముగ్గురికి ఇచ్చారు. అబ్బాయి బాగా చేశాడు, యష్మి క్లాప్స్ కొట్టింది, అంతా బాగానే ఉంది. తర్వాత సీత వచ్చి పిచ్చింగ్ చేయడం మొదలుపెట్టింది, అంటే చెప్పుకోవడం మొదలుపెట్టింది. అది పిచ్చింగ్ అని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. అది ఎందుకు ఎవరికి అర్థం అవుతుంది జనరల్ ఆడియన్స్కి, ఏందో ఇలా. తర్వాత నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటా, లీడర్షిప్ క్వాలిటీ ఉంది, టాస్క్లో 100% ఇచ్చా, ఇన్వాల్వ్ అవుతూనే ఉంటా, లూజ్ వర్డ్స్ వాడను, టీమ్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇండిపెండెంట్గా ఉండా, అంటే నాకు నేను ఆడాలనుకుంటున్నా అని చెప్పి చెప్పింది అనమాట. సో విష్ణు ముందే వద్దనేసింది. ఆ తర్వాత సీత నాకు కావాలన్నట్టే చెప్పిందని చెప్పి నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్ళి చెప్తుండు. అయితే ఆ తర్వాత సోనియా, నాకేమనిపించింది తెలుసా, సోనియా పిచ్చింగ్ చేసుకుంటున్న ఫీలింగ్ రాలే. సోనియా, నువ్వు నాకే ఇస్తావు కదా, నాకు ఇచ్చేటప్పుడు నువ్వు ఏ పాయింట్లు చెప్పాలో తెలుసా నీకు అక్కడ? తెలీదు మొద్దేతవా, నేను నీకు చెప్తాను ఆగా అన్నట్టు, ఒక గొంటడా నేను చెప్తా నేను అన్నట్టుగా మొత్తం అన్ని పాయింట్లు చెప్పడం మొదలుపెట్టింది అనిపించింది నాకు ఇనీషియల్గా అలాగే అనిపించింది. లీడర్షిప్ క్వాలిటీ అని, ఆపర్చునిటీ అని, పవర్స్ వస్తే డిసిషన్ మేకింగ్ స్ట్రాంగ్గా చేస్తా అని, ఆపర్చునిటీ వస్తే స్ట్రాంగ్గా చేస్తానని, ఇట్లా అనమాట. తర్వాత పృథ్వీ వచ్చి పిచ్చింగ్ చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ సేవ్ అవుతా నామినేషన్స్ నుంచి అంటే నేను ఉంటాను అన్నాడు అనమాట.
నువ్వు చీఫ్ అయితే ఎవరిని తీసుకుంటావు అని మణికంఠని అడిగారు ఈ గ్యాప్లో. మణి టీంలోకి వెళ్ళే బదులు సెల్ఫ్ నామినేట్ అవుతా అని చెప్పి యష్మి, అంటే యష్మి పేరు ఎత్తే అక్కడ అట్లా అన్నది. అయితే ఇంకా 5 గర్ల్స్ వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి నబీల్ అంటే అప్పుడు అది డార్క్ ఫ్యాంటసీ అని చెప్పి యష్మి అంది. కాదు, 5 గర్ల్స్ ఉంటే ఫ్యాంటసీ, 5 బాయ్స్ ఉంటే డార్క్ ఫ్యాంటసీ అని ప్రేరణ. ప్రేరణ కరెక్టే చెప్పింది యాక్చువల్గా. విష్ణు ఏమో వాట్ ఐ పిచ్చింగ్ ఈజ్, నేను పిచ్చి పిచ్చిగా ఆడతా అందుకే నాకు చీఫ్ వద్దు అందంట. అది కామెడీ చేసుకున్నారు. నిఖిల్ ఎవరికి ఇస్తాడని చెప్పి వీళ్ళు డిస్కషన్. మణికంఠ ఏమో నైనికాకి అని చెప్పి, ఆల్రెడీ నైనికా చీఫ్ అయింది కదా, ఎట్లా ఇస్తుంది? ఎట్లా మణికంఠ నువ్వు? పృథ్వీ అండ్ సీత ఏమో నబీల్ అండ్ పృథ్వీ అని చెప్పి ఏంటి పృథ్వీకి కానీ సీతాకి కానీ ఇస్తారని చెప్పి నబీలును యష్మి అనుకుంటున్నారు అనమాట. ఓకే, అది మ్యాటర్. తర్వాత బిగ్ బాస్ తిడుతున్నారని చెప్పి తీసేశారని ఆదిత్య అన్నారు. నిన్ను కూడా ఏదో ఒకటి చేయాలని విష్ణు అంది. బిగ్ బాస్కి ఏం తెలియదని మళ్ళీ అభయ్ అన్నాడు. మళ్ళీ 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 గెలికి 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 వదిలేడయ్యా బిగ్ బాస్ని. నేను చీఫ్ అయ్యా, ఈ గ్యాప్లో మణికంఠ మీద జోకులు బాగానే వేసుకున్నారు. సో ఈ గ్యాప్లో నేను చీఫ్ అయ్యా అంటే బేసిక్గా ఇందాక చూడండి ఆ డార్క్ ఫ్యాంటసీ అదంతా జరిగింది కదా, జరిగిన తర్వాత ప్రేరణ నబీల్ మాట్లాడుకుంటారు అనమాట. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ అయింది. ఏంటంటే అది ప్రేరణ అంటుంది అనమాట, మణికంఠ ఇప్పుడు జోకులు బాగానే తీసుకుంటాడంటే ఆ చీఫ్గా కంటెంటర్గా పెట్టాం కదా ఇప్పుడు తీసుకుంటాడులే, అది కొంచెం ఏమైనా బిస్కెట్ అయితే అప్పుడు మళ్ళీ మనకి అగైనిస్ట్ అవుతాడని అన్నాడు అనమాట. నబీల్ అన్నాడు. అయితే ప్రేరణ తర్వాత చెప్పింది, అంటే ముందు మణికంఠ అంటే ప్రేరణతో మాట్లాడుతూ తనకి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బాధ వేసినట్టయితే థియేటర్ రూమ్కి వెళ్ళి ఏడుస్తారట. సో బేసిక్గా అక్కడ మణికంఠ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట ప్రేరణకి. ప్రేరణ చెప్తోంది, అది థియేటర్ రూమ్లో అయితే బాగా రిచ్చే, ఏమీ లేని వాళ్ళు కాదనమాట అని చెప్పి అక్కడ మాట్లాడుకుందనమాట ప్రేరణ. అట్లా ఎట్లా అంటావు ప్రేరణ, అతను పేదవాడే, అనగనగా ఒక పేదవాడు, అతను అమెరికా నుంచి రిటర్న్ అయ్యి వచ్చిన పేదవాడు, అక్కడ పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కూడా కలిగి ఉండి కూడా ఒక మంచి ఇంటిలో ఉండి కూడా ఏమీ లేదు అని చెప్పుకునే పేదవాడు. అతని ఇంటిలో థియేటర్ రూమ్ ఉంటుంది అయినా పేదవాడు, ఇంటిలో పనివాళ్ళు ఉంటారు అయినా పేదవాడు, అతని తోటమాలి, అతని డ్రైవరు, వీళ్ళంతా పేదవాళ్లే. అది మీకు కథ జోక్ గుర్తుందా? ఇది ఎవరది? మాస్టర్ భరత్ అనుకుంటా, జూనియర్ భరత్. సో తనది అనుకుంటా ఈ సీన్. సో సేమ్ అదే గుర్తొచ్చింది నాకు మణికంఠది. అదే చెప్పాడు ఎగ్జాక్ట్లీ. థియేటర్ రూమ్ ఉందంట, అందులో కూర్చొని ఎడుతురట. ఏడవడానికి థియేటర్ రూమ్ ఉన్నోడు పూర్ గిట్ ఎందుకైతురే? కాదు, వాళ్ళ అమ్మకి కట్టే పెంచడానికి డబ్బులు లేవన్నాడు. ఏందో 6 నెలలు ఈ రూమ్లో ఉన్నానన్నాడు ఒకసారి, 1.5 అన్నాడు ఒకసారి, 2.5 అన్నాడు ఒకసారి. నేను అదే చెప్తున్నాను అబ్బా, ఇట్లాంటివి బయటపడుతున్నప్పుడే నాకు ఒక మనిషి మీద సీరియస్లీ, నేను ఒక హార్డ్ కోర్ ఎమోషనల్ పర్సన్. ఏ రకంగా అది సాడ్ ఎమోషన్స్ అవని, సాలిడ్ ఎమోషన్స్ అవని, హేటెడ్ ఎమోషన్స్ అవని, లవింగ్ ఎమోషన్స్ అవని, ఏదైనా సరే ఒక సాలిడ్ ఒపీనియన్స్ని కలిగి ఉంటాను నేను. సో ఒక పర్సన్ ఇన్ని మోసాలు చేస్తున్నాడు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని తెలిసిన తర్వాత కూడా నేనైతే సపోర్టివ్గా మాట్లాడలేను ఆ మనిషి మనస్తత్వానికి సంబంధించి. నేను దాన్ని రకరకాలుగా అనలైజ్ చేసుకుంటా, రకరకాలుగా డీకోడ్ చేసుకుంటా. వీళ్ళు ఇట్లా చేయడం మనకి ఏంటి రీజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అట్లా ఆలోచిస్తాను నేను. నాకేం మణికంఠ అంటే నాకేం పగ కాదు, కాకపోతే అతని వ్యక్తిత్వం కానీ అతని మనస్తత్వం కానీ నాకు నచ్చలేదు. అతని అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు తెలిసిపోతున్నాయి. అతను చెప్పినవన్నీ అబద్ధాలు, అతని జీవితమే ఒక అబద్ధం. అంటే మన ముందు ఏదైతే జీవితాన్ని పెట్టాడో ఆ జీవితం అంతా అబద్ధమే. కట్టుకథలు అల్లి కట్టుకథలు సృష్టించి సింపతి మీద ముందుకెళ్దామన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ఏకైక కంటెస్టెంట్ ఈ సీజన్ మొత్తానికి కూడా అది తెలిసిపోతుంది. అట్లా అది నా ప్రాబ్లం అంతే, ఇంకా అంతమించి చేయట్లేదు. ఇంకా తర్వాత అదే ఇంకా మణికంఠ అదే ఈ జోకులు ఇవన్నీ కూడా అయిపోయాయి కదా. ఇంకా అదే నేను చీఫ్ అయ్యాక 5 minutes గ్యాప్ ఇవ్వండి అన్నాడు. ఈ గ్యాప్లో నువ్వు డిజాల్వ్డ్ అని అనాలట బిగ్ బాస్ అని చెప్పి జోక్ వేసుకున్నారు. అదే మణి ఐటమ్స్ తెస్తావా, చికెన్ తెస్తావా అంటే అన్నీ తెస్తా అన్నాడు. కాకపోతే వచ్చేసరికి నా కాళ్ళు చేతులు ఉండవు అన్నాడు. అన్నీ తెస్తాడు కానీ ఇమాజినేషన్లోనే అబ్బాయి కామెడీ చేశాడు. రేషన్ దాకపోయినా దొంగతనం చేసైనా మీకు ఫుడ్ పెడతా అన్నాడు. చీఫ్ కోసం తీఫ్ అన్నావు, మళ్ళీ చీఫ్ అయ్యాక కూడా తీఫే అవుతావా అని చెప్పి జోక్ వేసుకుంటే ఇక్కడ ఆ చీఫ్ కాదు మెయిన్, తీఫ్ అవ్వడమే మెయిన్, చీఫ్ అనేది మధ్యలో ఉంటుంది అంతే అని చెప్పాడు అబ్బాయి. అక్కడ జోక్ వేసుకున్నాడు. తర్వాత మణికంఠ అక్కడ బ్లష్ అయిపోతున్నాడు, అంటే సిగ్గు మొగ్గలేస్తుంది పాపం బిడ్డకి. వేస్తుంటే నబీల్ పక్కన నుంచి అదే చెప్తున్నాడు, బ్లష్ అవుతున్నాడు అని చెప్పి కామెడీ చేస్తున్నాడు. దొంగ అని అన్నాక నవ్వుతున్నా మురిసిపోతున్న ఏకైక పర్సన్ అని చెప్పి తన గురించి చెప్తున్నాడు అనమాట. అట్లా నిజంగానే ఆ టైంలో కొంచెం బాగానే నవ్వు వచ్చింది నాకైతే మాత్రం.
ఇంకా అది సిట్యుయేషన్ ఉండండి. ఇదేటో పోయింది మళ్ళీ. వచ్చింది. సో, ఆ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అందరినీ కూర్చోబెట్టాడు. క్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గెలిస్తే మీకు ప్రయోజనాలుంటాయి. ఓడిపోతే దాని తాలూకు పర్యవసనాలుంటాయి. మీరు ఓడిపోయారు. సో, ఉంటాయి. చీఫ్ లేకుండా ఉండకూడదు. అందుకే వేరే వాళ్ళకి ఛాన్స్ అయితే ఇచ్చాము మీ టీమ్‌లో. అండ్ ఆహ్, నిఖిల్ గెలిచిన క్లాన్ చీఫ్‌గా నిఖిల్‌కి ప్రయోజనం ఏంటంటే, తను ఒక్కరితోనే ఫైట్ చేస్తాడు. అండ్ ఓడిన వాళ్ళుగా మీకు ముగ్గురు అని చెప్పాడు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ ఉంటాయి. అవే ఫాలో అవ్వాలి. లేదంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అండ్ బిగ్ బాస్ కంటే ఎక్కువ అని ఫీల్ అయితే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేశాడు. ఓకే. ఇది బయట చెప్పిన డిస్కషన్ కదా! ఓకే. ఓకే. సో, ఇంక మొత్తం అంతా కూడా అట్లా జరిగింది. ఇంకా మర్యాద లేకపోతే పొండి, ఉండాలనుకుంటే ఉండండి. రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పాడు. ఒక కండిషన్ మీద యాక్సెప్ట్ చేస్తా. డోర్స్ క్లోజ్ అవుతాయి. నా ఇల్లు నా రూల్స్ అన్నాడు. దానికి ముందు సోనియా అభయ్ దగ్గరకొచ్చి సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు అంటుంది. ఓకే. మనకు తెలుసు అభయే చేశాడు. కానీ అభయ్‌కి ఆ టైంకి ఎలగలే. బల్బ్ ఎలగలే నిజానికి. ఎందుకంటే తర్వాత అభయ్ వచ్చి ఏమంటున్నాడు, తినతో మాట్లాడుతూ అంటే తన టీమ్ మెంబర్స్‌తో మాట్లాడుతూ ప్రేరణ, యష్మి వీళ్ళందరితో నేను రూల్స్ ఫాలో అయ్యా కదా! రూల్స్ ఫాలో అవ్వకపోవడం ఏముంది అని అంటున్నాడు. కానీ అప్పటికి అర్థం కాలే అభయ్‌కి. సో, ఇంక అందువల్ల తను తన వల్లే అనుకోలే. అందరూ సారీ చెప్పారు లైట్‌గా అట్లాగే అభయ్ కూడా చెప్పేసాడు. కాకపోతే ఏంటంటే ఇంకా సోనియా వచ్చి మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు, ఎవరు ఏమన్నారో తెలీదు. ఇక మీదట రూల్స్ ఫాలో అవుతారు సోనియా చెప్పింది. అది అందరూ కలిసి చెప్పారు. నిఖిల్ సరే అందరం ఒకసారి మళ్ళీ సారీ చెప్దాం అని చెప్పి అందరితో చెప్పించాడు. అయిపోయింది ఇంకా. ఇంకా ప్లీజ్ స్మైల్ బిగ్ బాస్ అని చెప్పి విష్ణు ఏదో జోక్ ఏసుకుంటూ ఎళ్ళిపోయింది. ఎవరు రూల్స్ ఫాలో అవ్వట్లేదని అభయ్ ఈళ్ళని అడుగుతున్నాడు లోపలికెళ్ళి. రామచంద్ర ఈయనకి ఇంకా ఏందో ఇట్లయితే కొంచెం కష్టమే కానీ, బేసిక్‌గా అబ్బాయికి ఈ విషయం అర్థం కాక, బిగ్ బాస్ అంటే ఏంటో తెలియక తను ఇట్లా మాట్లాడడం జరిగిందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో, అది సిట్యుయేషను. ఆహ్, ప్రేరణ ఏమో నీ వల్లే అంది. మేము రూల్స్ ఫాలో అయ్యాము అంది. జోక్స్ కోసం కాదు అని చెప్పి అభయ్. ప్రేరణకి అర్థమైంది. ఆదిత్యకి కూడా అర్థమైంది. ఆదిత్యకి కూడా అర్థమైంది కానీ, అభయ్‌కి అర్థం కాలే. నేను జోకేసాను ఫీల్ అయితే కన్ఫెషన్ రూమ్‌కి పిలవండి. అక్కడైనా చెప్తా. అక్కడైనా నాకు నచ్చలేదు నేను ఫీల్ అయ్యా అదే చెప్తా అన్నాడు. తర్వాత నైట్ అయింది. నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా అని చెప్పి విష్ణు అభయ్‌తో కామెడీ చేస్తుంది. నిన్నే చూస్తున్నా ఆ టైంలో అంది. కల్ప్రిట్ నేనే అని తెలిస్తే ఏమైపోతారో అని అభయ్. నిఖిల్ ఏమో ఆ సిగరెట్ కోసం సోనియాకి సారీ చెప్పాడు. లాగి, లాగి, లాగి దా నాన్న దామ్మా. నీ జుట్టు కనబడకూడదసలు. అంతలా ఒదిగిపోవాలి నువ్వు కౌగిల్లో. దామ్మా అని చెప్పి హగ్గిచ్చాడు మొత్తం. అది చూడ్డానికైతే మాత్రం నిజంగా చిరాకుగుంది అదైతే మాత్రం. ఇంక ప్రేరణ, నిఖిల్ గేమ్ స్టార్ట్ అయ్యాక పృథ్వీలో అసలు మనిషి లేడు. ఆదిత్య జోక్ చేశారక్కడ. మొత్తం తినేమో వచ్చేసి మొత్తం పెంట పెంట చేశాడని చెప్పింది. విష్ణు ఏమో నన్ను ఇట్లా గీరేసిందని చెప్పింది. అండ్ సోనియా ఏమో యష్మికి పీక పట్టుకుందంట ఇట్లాగా. అలా పట్టుకొని ముందుకు తీసుకొచ్చిందంట. నబీల్ వదలమంటే అప్పుడు వదిలిందంట సంచాలక్‌గా. అండ్ ఏం చేస్తున్నావు అన్నట్టుగా వదలమంటే అట్లా వదిలిందంట. సో, అది కూడా కరెక్ట్ కాదసలు. ఇంకా తర్వాత మణికంఠ కోసం సోనియా అందంట. అంటే ఇక్కడ అభయ్, ప్రేరణ, నబీలు, ఆదిత్య డిస్కషన్ పెట్టుకుంటున్నారు. మణికంఠ కోసం సోనియా అందంట. నేను వాడిని నామినేట్ చేస్తే వాడు షాక్ అవుతాడు. తీసుకోలేడు అందంట. కానీ టైం వచ్చినప్పుడు వాడే నీకు చేస్తాడు చూడని చెప్పి అభయ్ అన్నాడంట. తర్వాత కొద్దిసేపటికే మణికంఠే చెప్పాడంట. యాక్చువల్‌గా లాస్ట్ వీక్ నేను నీకే నామినేట్ చేయాలక్క. బట్ నీకంటే ఒక పాయింట్ వేరే దగ్గర ఎక్కువుంది. అందుకే అటేసా అన్నాడట. బేసిక్‌గా ఈ ఇంట్లో 2 పాములున్నాయి. ఇది అంటే పా పాలు పోసిన వాడినే కాటేసే పాములనమాట 2 కూడా. ఒకటేంటంటే మణికంఠ, ఒకటేంటంటే సోనియా. ఈళ్ళిద్దరూ అంతే అది వాస్తవం. వాళ్ళక్కడ అదే మాటాడుకుంటున్నారు. ఇంకా సీత ఏడ్చిందని చెప్పి పృథ్వీ ఏదో మాటాడుకుంటున్నారు. ఇంకా మణికంఠ మొత్తం అందరితో మాట్లాడేది, అందరిని టెస్ట్ చేయడానికి. వాళ్ళేంటి, వాళ్ళలో మిస్టేక్స్ ఏంటి, మనం ఏ రీజన్స్ మీద నామినేట్ చేయొచ్చు, ఎవరిని ఎట్లా నామినేట్ చేయొచ్చు ఇవి తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాడని చెప్పి. సో, జెన్యూన్‌గా లేడు ఆ మనిషి. టూ మచ్ ఫేక్. సో, బట్ ఓకే. కొంతవరకు స్ట్రాటజీ పరంగా ఓకే. అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే సమ్‌హౌ డెఫినిట్‌గా అది మంచి విషయమే. అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చేమో గానీ స్ట్రాటజీ ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు దానికోసం నువ్వు జెన్యూన్‌గా ఉంటున్నట్టు నటించకూడదు. నువ్వు అందరిని టెస్ట్ చేస్తున్నావు అంటే టెస్ట్ చేస్తున్నట్టే ఉండు. నువ్వు నాతో ఏం మాట్లాడినా నేను నిన్ను నామినేషన్‌లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో, బీ కేర్‌ఫుల్ విత్ మీ అని ముందే చెప్పేయాలి. అట్లా కాకుండా నీతో మంచిగుంటా అని చెప్పి తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత నామినేషన్ చేస్తే కరెక్ట్ కాదు. తర్వాత రెండో థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇనీషియల్‌గా ఏంటి నేను మనుషులతో కలవలేను, నేను దూరంగా ఉంటా అది ఇది అని చెప్పాడు. సో, ఆ బేసిస్ మీద దూరంగా ఉన్నోడు, ఇప్పుడు ఈ బేసిస్ మీద దగ్గరకొస్తున్నాడు. ఏది నామినేషన్ రీజన్స్ కోసం. అది కూడా కరెక్ట్ కాదు. ఈ 2 యాంగిల్స్‌లోని కూడా మణికంఠ చేస్తుంది తప్పే.
బట్ స్ట్రాటజీ పరంగా సంహవ్ ఇట్స్ గుడ్ అని చెప్పొచ్చు. ఈలోపు మణికంఠ వచ్చాడు అక్కడికి. కాబోయే చీఫ్ అని ఆదిత్య. నాకు హోప్స్ పెంచొద్దని మణికంఠ. నీ దగ్గర మొత్తం మేనిఫెస్టో రెడీగా ఉంది కదా అని తను. ఇంకా ఆ తర్వాత నిఖిల్, సోనియా. తను తినలేదు అని. అందరి ముందు ఎందుకు తోస్తున్నావు అని చెప్పి తిను. నువ్వు తినేటప్పుడు అడగచ్చు కదా అని సోనియా. నా గోల నాది అని తను. మళ్ళీ ఆ అబ్బాయి నిఖిల్ ఫీలింగు. నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫీలింగ్ నీకు వచ్చింది అంటే సిగరెట్ కోసం ఓవర్గా రిస్ట్రిక్ట్ చేస్తోంది. ఓవర్ కమాండింగ్ ఉంది. అండ్ ఇప్పుడు నేను ఎగ్ తనకే ఇస్తాను. తన చీఫ్గా ఏం చేస్తుందో చూస్తా. కూర్చో, నించో, తిను ఇట్లా అంటుంది. తను చెప్తే నేను చెయ్యాలా అని. ఇప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నాడు నిఖిల్. కొంచెం ఆ సోనియాకి దూరం అయిపోతే బాగుంటుందబ్బా. దరిద్రం వదులుతుంది. ఈసారి అయినా సరే సోనియా నిఖిల్ క్లాన్లోకి రాకుండా ఉంటే బాగుంటుంది. ఈ నెక్స్ట్ వారం అయినా సరే చూద్దాం. నాకు వెళ్ళాలని లేదని చెప్పి ప్రేరణ అంటే నువ్వు అంటే ఈ వారం నాకు ఇప్పుడప్పుడే వెళ్ళాలని లేదని చెప్పి ప్రేరణ అంది. నాకెందుకో ఈ వీక్ నువ్వే అనిపిస్తుందని యష్మి జోకు. తర్వాత పిలవకుండానని చెప్పి తిరిగేశారని చెప్పి సోనియా ఫీల్ అవుతుందని పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు. నా పర్సనల్ లైఫ్‌ని నువ్వు జడ్జ్ చేస్తున్నావు. నేనెప్పుడు చేస్తే నీకెందుకు? నేను పొద్దున చేస్తా, సాయంత్రం చేస్తా. అది నా ఇష్టం అది. నా స్నానం నా ఇష్టం, నా ఫుడ్ నా ఇష్టం. కంట్రోల్ చేయకు అని నిఖిల్ సోనియా కోసం ఆడుకుంటా. అది సోనియాకి చెప్తే బావుంటది. అలా అభయ్‌కి ఎందుకు బొంగు? అభయ్ ఏటి చేస్తాడు? మళ్ళీ సోనియా అండ్ అభయ్ ఇక్కడ చూడండి శుద్ధపూసలాగా అది ఇది అని మాట్లాడుతుంది. ఇట్లా అందుకే పామనేది సర్పరాజు కాట్రే కాదు. సోనియా రాణి కాట్రే. అది. వేరే వాళ్ళు చెప్తే అప్పుడు అడిగాడు. మామూలుగా అయితే అందరూ తిన్నాక తింటాడు. తర్వాత ఇప్పుడేమో తినలేదా అని అడుగుతున్నాడు. అది మరి అసలు ఈ కంటెంట్ మీద ఇంత ఫుటేజ్ ఎందుకో నాకు అర్థం కాలే. ఇంతకీ మాట్లాడడం లేదట. సోనియా 2 రోజులు వద్దనుకుంటుంది. ఇంకా అది జనాల మధ్య అనొద్దని చెప్పి నిఖిల్. ఇంకా పృథ్వీ పూల్లోకి దూకాడని విష్ణు. అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. దూకితే ఏమైంది? అందరికీ లైన్ వేస్తా అని చెప్పి విష్ణు. ఈయనకి వేస్తారా అంటే ఏంది మణికంఠని చూపించింది యష్మి. చూపిస్తే ఈయనకి ఎవరైనా వేస్తారా చిచ్చి అన్నట్టు మాట్లాడింది. ఆ ఫెమినైన్ అన్నది మైండ్‌లో తీయలేదో ఏందో ఆ ఫెమినిటీ అనేది. ఏందో ఇంకా. ఏంటంటే తర్వాత మళ్ళీ ముందు అట్లా అనేసాను కదా అని చెప్పి అనిపించిన తర్వాత ఆయనకి పెళ్ళయింది కదా అని చెప్పి లైన్ ఏం కదా అని చెప్పి కవర్ చేసింది. ఇంకా ఆదిత్య గారి మీద జోక్ వేసుకున్నాను అది అయిపోయింది. మళ్ళీ హగ్ ఇస్తారని వెళ్ళకపోతే దెబ్బకు విష్ణు పారిపోయింది. ఓరే నాయనా ఈడితో హగ్ తీసుకునే కంటే ప్లగ్‌లో వేలు పెట్టడం బెటర్ రా నాయనా అని చెప్పి. ఇంకా తర్వాత ఈ గ్యాప్‌లో అదే నిఖిల్ సోనియాకి ఇచ్చేస్తా అని చెప్పాడు ఎగ్. సోనియా వచ్చి సారీ చెప్పింది. సో నేను అదే చెప్తున్నా. ఆ ఎగ్ అనే పాయింట్ మీద మాత్రమే తను సారీ చెప్పింది. ఇట్స్ వెరీ క్లియర్. అంతే అంతకుమించి ఏటి లేదులే. అంటే ఆవిడ చెప్పకపోను. అది కూడా ఏదో నామకే వాస్తే చెప్పింది అంతే. ఆయన చెప్పినా చెప్పకపోయినా నిఖిల్ సోనియాకి ఇస్తలేనిది వేరే విషయం. మళ్ళీ ఇండైరెక్ట్‌గా బిగ్ బాస్ అభయ్‌కి కోటింగ్ ఇచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా అవ్వలేదు. కొంతమంది బిగ్ బాస్‌ని సవాలు చేశారు. బిగ్ బాస్ నిర్ణయాలను సవాలు చేశారు. బిగ్ బాస్‌ని తిట్టారు. అందరూ తిట్టారు. అందరికంటే అభయ్ ఎక్కువగా తిట్టాడు. రాజే అలా చేస్తే ప్రజల నుంచి ఇంకా ఏం ఆశిస్తాం? ఆ చర్యలకి పర్యవసానం ఉంటుంది. సో కాంతారాకి నో చీఫ్ అని చెప్పి నిఖిల్ టీంకి మాత్రమే అని చెప్పి ఎవరికి ఇస్తామంటే సోనియా అన్నాడు. మణికంఠ అప్పటికే ట్యాప్ ఇప్పడం స్టార్ట్ చేశాడు. ఇట్లా ఇంకా నిఖిల్ సోనియా వీళ్ళు ఫైట్ అని చెప్పాడు. నేను ఓడిపోతా అని తెలుసని ముందే సోనియా అనేస్తుంది. ఇంకెందుకు మరి ఆడడం? ఇంతోటి దానికి నేను ఓడిపోతా అన్నప్పుడు. సీత ఫీల్ అవుతుంది. కానీ సోనియా అడిగితే లేదని చెప్పింది. చీఫ్ అవ్వాలనుకున్నా కానీ అంతా పోయింది. ఇది ఒక గుణపాఠం అది ఇది అని చెప్పి మణికంఠ సెల్ఫ్ టాకు. కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి సీత వెళ్ళిపోయింది. ఇంకా నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకొద్దాం అనుకున్నా అని చెప్పి మణికంఠ ఒక మంచి జోక్ వేసాడు. అక్కడ కూర్చున్నాడు. నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తీసుకొద్దాం చూపిద్దాం అనుకున్నానట. తిప్పి కొడితే ఒక్కటి కూడా లేదయ్యా మణికంఠలో లీడర్షిప్ క్వాలిటీ. ఈ మనిషి లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తా అని చెప్పి చీఫ్ అయిపోదాం అనుకున్నాడట. నిజంగా చెప్తున్నా ఈరోజు నేను విన్న బెస్ట్ జోక్ ఇది. నిజం ఏం లేదాడ. నిఖిల్ ఏదో చెప్పాలనుకుంటే సీత ఏమో నాకు చెప్పొద్దు. నీ రీజన్ నీకు ఉంటుంది. నీ పర్సనల్ రీజన్స్ నీకు ఉండొచ్చు. నీ ఫ్రెండ్ని చూస్ చేసుకోవడానికి. నాకు టైం కావాలి. నాకు నచ్చలేదు అంతే అనేసి ఇంక వెళ్ళిపోతుంటే తనే వెళ్ళిపోయాడు. ఇంకా నిదానమే ప్రధానమే టాస్క్ వచ్చింది. నీ అండ్ హ్యాండ్స్తో పాకుతూ ప్లేట్స్ మీద బాల్స్ పెట్టుకొని వెళ్ళాలి. బేసిక్గా నిఖిల్ చాలా స్లోగా ఇనీషియల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఆడుతూ వచ్చాడు. తను ఎవరు గైడ్ కూడా చేయట్లే. ఇక్కడైతే ఈ సోనియా అనే అబ్బాయి కమాన్ సోనియా కమాన్ సోనియా కమాన్ సోనియా అని అలాగా గైడ్ చేస్తానే ఉన్నాడు నాన్ స్టాప్గా. అయినా ఆవిడ పడిచేస్తానే ఉంది. ఆట రాదు ఏది రాదు గుడ్డు. ఒక్క టాస్క్ గెలిచిన పాపాన పోలే సొంతంగా ఇండివిజువల్ టాస్క్లు ఇచ్చినప్పుడు. డైలాగులు మాత్రం కొట్టమంటే కొడుతుంది. అది ఇంకా ఇనీషియల్గా కొంచెం అసలు ఆడలేకపోయింది. అండ్ ఇంకా తర్వాత కూడా పెద్ద ఏమి రాలేదు తనకేమి. ఆ తర్వాత ఏవో కొన్ని అట్లా పడేస్తూ పడేస్తూ వెళ్ళింది అంతే. ఇంకా మధ్యలో ఒక నిఖిల్ ఫస్ట్ 2 వేసాడు. తర్వాత ఇంకోటి వేసాడు. ఆ టైంకి తిని ఒక 2 వేసింది.
ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా తను వేస్తూ వచ్చాడు. అలాగా నిఖిల్ అయితే 10 అయ్యాయి, సోనియావి 6 అయ్యాయి. సో తనే గెలిచాడు. సో ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలే, యష్మి ఎందుకొచ్చి హగ్ ఇచ్చి కిస్ ఇచ్చింది? అది కూడా మామూలు హగ్ కాదు, అది బాగా టైట్ హగ్, అది బాగా క్లోజ్ హగ్, అది హగ్ ఇచ్చి కిస్ ఇచ్చింది. నాకు అర్థం కాలి ఎందుకు ఇచ్చింది అని. నాకు ఒకటే అనిపించింది, ఏంటి తెలుసా అది, యష్మికి సోనియా గెలవకూడదు అని ఉంది, సోనియా చీఫ్ అవ్వకూడదు అని ఉంది. ఆడైనా పర్లేదు, ఇది అవ్వకూడదు, అలాగే ఉంది యష్మికి. సో అందుకు ఎట్లా అయినా సరే తను ఓడిపోవాలని అనుకుంది ముందు నుంచి. సో ఓడిపోయింది, నిఖిల్ గెలిచాడు. సో నిఖిల్ వల్లే తను ఓడిపోయింది కదా. సో అందుకు ఆ ఆనందంలో పట్టరాని సంతోషంలో పెట్టేసింది అనుకుంటున్నాను నేనైతే. ఆ తర్వాత సోనియాకి ఏదో ఫార్మాలిటీ హగ్గు, ఊరికే ఓ ముష్టి వేసింది, ఓ హగ్గు ముష్టి అంతే. అది చూడండి, మన నామినేషన్స్ టైంలో యష్మి ఏడుస్తుంటే సోనియా చేసిన దానికి సోనియా వచ్చి ఊరికి ఎక్స్ప్రెషన్ లెస్ హగ్ ఒకటి ఇచ్చింది కదా. అట్లాగే ఈవిడ కూడా ఒక ఎక్స్ప్రెషన్ లెస్ హగ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకా అది, ఇంకా శక్తి క్లాన్ చీఫ్గా నిఖిలే. మళ్ళీ నిఖిల్ అలాగా చీఫ్ మీద చీఫ్ అవుతానే ఉన్నాడు. అభయ్ సేత్ అదే మాడుకున్నారు. నిఖిల్ నాతో పోటీ పడ్డానికి భయపడుతున్నాడు అని మణికంఠ. జనాలు నవ్వుతారు ఈ మాట అంటే అని యష్మి. నిజంగా నేను ఆ టైంలో నిజంగా నవ్వేశాను, యష్మి అనకముందే నవ్వేశాను నేను. ఈడు ఓవర్ యాక్షన్ ఏందో అనుకుని నవ్వాను. మళ్ళీ సోనియాకి హగ్గిచ్చాడు. ఇంకా తర్వాత పృథ్వీ వచ్చి నన్ను ఎందుకు తీసుకోలేదు అని, నేను బ్యాలెన్సర్గా ఉండడం కోసం థింక్ చేశా. మన దాంట్లో సీతా సోనియా అలా ఉంటారు కామెంట్ కంపోజర్గా, నువ్వేమో బాగా అగ్రెసివ్ ఉంటావు, నీకు కోపం వచ్చేస్తుంది కదా, నాకు ఆ రీజన్స్ మీద చూస్ చేసుకున్నా అని చెప్పాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు బి ఆ చీఫ్ అన్నట్టుగా చెప్పాడు. అంటే నాకు చీఫ్గా ఉండాలని లేదన్నట్టు చెప్పాడు. ఇంకా తర్వాత సీత అండ్ నబీల్ మాడుకున్నారు. డెసిషన్ తప్పిన తర్వాత ఎందుకు నార్మల్గా ఉండాలి, పీపుల్కి ఏం తెలుస్తుంది అట్లా ఉంటే, మనకి ఇంట్రెస్ట్ లేదనుకుంటారు కదా, మనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పాలి కదా, నేను క్యాప్టెన్ అవ్వాలనుకున్నా అని చెప్పింది. లైవ్లో కూడా డిస్కస్ చేసుకుంటున్నాను అనమాట, ఇప్పుడు తనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే. అక్కడ నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది కూడా కట్ చేశారు. సో ఇక్కడ తిను సీత దాని గురించి మాట్లాడుతుంది, నాలో నీకు కనబడలేదా, ఆ స్ట్రెంత్ నీకు కనబడలేదా, తనలోనే కనబడిందా, అట్లా మాట్లాడుకున్నారు అనమాట. చాలాసేపు మాట్లాడుకున్నారు లైవ్లో. ఆ తర్వాత నిఖిల్ వెళ్ళి అక్కడ కూర్చొని చెప్తున్నాడు నైనిక అండ్ విష్ణుతో, నేను తనకి ఎగ్గిచ్చేసి ఓడిపోతా అనుకున్నారు వాళ్ళు, కానీ నేను ఎందుకు ఓడిపోతాను, నాకంటూ ఒకటి ఉంటుంది కదా, నేను ఛాన్స్ ఇచ్చా అంతే, వాళ్ళు ఆడాలి, వాళ్ళు గెలుచుకోవాలని చెప్పాడు. అది పృథ్వీ మధ్యలో సీత ఎమోషనల్గా వీక్ కదా అంటే, దాంట్లో ఏముంది, నువ్వు కూడా ఏడ్చావు, నేను కూడా ఏడ్చా, అందరూ ఎమోషనల్ అవుతాం, సో అందులో ఏముంది అని చెప్పి అన్నాడు అనమాట. సో బేసిక్గా ఈరోజు ఎపిసోడ్ చూసినట్టయితే మీరు నిఖిల్కి కొద్దో గొప్ప అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఒక రకంగా నాట్ ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా అని చెప్పలేం, కానీ డెఫినెట్గా కొద్దో గొప్ప సోనియా నుంచి సెపరేట్ అవ్వడం కానీ, లేదంటే తన ఇండివిజువల్ డెసిషన్స్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టడం కానీ, మళ్ళీ టాస్క్లో గెలవడం కానీ, మళ్ళీ చీఫ్ అవ్వడం కానీ. సో నిఖిల్ ఈజ్ బికమింగ్ పవర్ఫుల్ అనమాట. అండ్ బేసిక్గా తన కాంపిటేటర్సే తనని విపరీతంగా పొగడడం కానీ, టూ మచ్ ప్రైజింగ్ ఫ్రమ్ యష్మి అండ్ ప్రేరణ. సో అట్లా జరగడం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ మొత్తం ఈవెన్ అభయ్ కూడా కొంచెం ఆ సోనియా నుంచి దూరంగా రావడానికి ట్రై చేయడం, అర్థం చేసుకోవడం, ఇవన్నీ జరగడం, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. సో నిఖిల్కి ఈరోజు ఎపిసోడ్ కొంచెం మంచి బూస్టప్ ఎపిసోడ్ అనే చెప్పొచ్చు. కానీ ఎందుకో ఆ టాస్క్ ఒక్కటి తప్పిస్తే, అది కూడా ఎక్కువసేపు లేదు, అది కూడా పెద్ద గొప్ప టాస్క్ ఏం కాదు, ఎక్కువసేపు లేదు, త్వరగా అయిపోయించారు. సో నాకు ఎందుకో ఆ ఫైర్ మిస్ అయిన ఫీలింగ్ చాలా గట్టిగా వచ్చిందనమాట. సో అది మరి సిచ్యువేషన్. సో అట్లా ఏదో మొత్తానికి అట్లా అయిపోయింది. సో ఒక రకంగా నాకైతే ఈరోజు ఎపిసోడ్ అంత ఏం అనిపించలే. నాకు ఆ సీజన్ 6 వైబ్సే వచ్చినాయి. నాకు ఎందుకో ఇది కూడా ఎత్తిపోద్దేమో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ పర్లేదులే, కంటెస్టెంట్లు కొంతమంది అయినా బెటర్ పీపుల్ ఉన్నారు. వీ హ్యాడ్ యష్మి, వీ హ్యాడ్ నిఖిల్, వీ హ్యాడ్ ప్రేరణ, బెటర్ కంటెస్టెంట్లు చెప్తున్నాను నేను. అంటే జెన్యూన్ పీపుల్. సో 5 ఉన్నారా, ఇంకెక్కువ ఉన్నారు. ఎవరు? నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, ఆదిత్య ఓం గారు కూడా పర్లేదు, కానీ ఆయన కామెంట్ అదే ఎందుకు మనకి ఇది అన్నట్టు ఉంటాడు ఆయన. ఇంకా తర్వాత పృథ్వీ కూడా కొన్నిసార్లు రైటే అనిపిస్తాడు, కానీ ఆ మనిషి ఓవర్ అగ్రెషన్, అస్సలు భరించలేనంత అగ్రెషన్, బీభత్సమైన కోపం అనమాట. ఇంకా అది తట్టుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది, ఈవెన్ ఆడియన్స్ కూడా తీసుకోలేరు అంత. సో అదొకటి. సో ఇట్లా ఉన్నారు కొంతమంది కంటెస్టెంట్స్ అయితే పర్లేదు ఈ సీజను. సో మరీ అట్టర్ ఫ్లాప్ అయితే అవ్వదు, అయితే గీతే కొంచెం ఫ్లాప్ అయిద్దేమో మహా అయితే. సో అదనమాట పరిస్థితి. సో దాట్స్ ఏ గైస్, ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? ఒకటి ఖచ్చితంగా ఇక్కడ వరకు చూసిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా లైక్ చేయండి.
పూర్తిగా ఇక్కడి వరకు ఎవరైతే చూసారో అందరూ లైక్ చేసే వీడియోని క్లోజ్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయాలనుకుంటే చేయండి. ఎవరైనా 'బిగ్ బాస్' ఆడియన్స్ ఉంటే మీ వాళ్ళలో. లేదంటే వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ షేర్ చేయండి ఈ వీడియో లింక్‌ని. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదాన్ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.